పాడి కౌశిక్ రెడ్డి అరకిపూడి గాంధీ వ్యవహారంపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. ఎవరి ఇంటిపై దాడులు చేసినా ఆ సంప్రదాయం కరెక్ట్ కాదన్నారాయన. ఇక రాష్ట్రంలో శాంతి భద్రతలకు ఎక్కడా విఘాతం కలగకుండా జాగ్రత్తగా తమ పోలీసులు ఉన్నారన్నారు. రాజకీయంగా అస్థిరపరచాలని చూస్తున్నారన్న మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసేలా ఎవరూ వ్యవహరించవద్దంటూ చెప్పారు. ఆంధ్ర తెలంగాణ అనే విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదంటున్న మంత్రి పొన్నం ప్రభాకర్ తో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ లో శాంతి భద్రతలకు సంబంధించిన దానిపైన కూడా మరికాసేపట్లో మంత్రి గారు కూడా దీనిపైన కూడా సమీక్ష చేయబోతున్నారు. హైదరాబాద్ లో శాంతి భద్రతలపైన కూడా ఇప్పటివరకే హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి అన్న ఇప్పటికే హైదరాబాద్ లో మాత్రం కొంతవరకు శాంతి భద్రతలపైన కూడా ఆందోళన వ్యక్తమవుతున్న సిచ్యువేషన్ కల్పిస్తుంది. ఏమంటుంది దీనిపైన? శాంతి భద్రతలకు సంబంధించి ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పోలీస్ ఫ్రెండ్లీ పోలీస్గా పనిచేస్తున్నప్పటికీ కూడా శాంతి భద్రతల అంశం వచ్చేటప్పటికీ గట్టిగా కఠినంగా వ్యవహారం చేస్తారు. ఎటువంటి ఆందోళన అవసరం లేదు. కొంత రాజకీయంగా అస్థిరపరచాలనేటువంటి మాట గత శాసనసభ సందర్భం కూడా మేము చెప్పడం జరిగింది. సభలోనే ఈ అంశాలు చర్చకు వచ్చింది. అటువంటి వాళ్ళు రాజకీయ పరంగా కూడా పోరాటం చేయాలి తప్ప బ్రాండ్ ఇమేజ్కు సంబంధించి హైదరాబాద్కి దెబ్బ తగిలే విధంగా వ్యవహరిస్తే అది ఎవరు ఏ స్థాయిలో ఉన్నా తప్పకుండా కఠినంగా వ్యవహారం చేస్తారు. అంటే కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకున్న దానం నాగేందర్కి ఒక తీరు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలకు ఒక తీరా, మమ్మల్ని ఎందుకు అబ్జర్వ్ చేస్తారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారు. అట్లా ఏం లేదు, వాళ్ళకు అడిగే హక్కు కూడా లేదు. గతంలో ప్రోగ్రామ్ కార్యక్రమం పిలుపునిస్తే సార్ అర్ధరాత్రి పోలీసులు ఇళ్లలో వచ్చి ఉన్నటువంటి పరిస్థితి నుంచి వాళ్ళు ఇలా మాట్లాడితే ఎట్లా? చట్టాన్ని కాపాడడానికి మళ్ళీ కూడా చెప్తాను, శాంతి భద్రతలకు సంబంధించిన అంశం వస్తే తప్పకుండా అన్ని రకాల కఠిన చర్యలు తీసుకోబడతాయి. అంటే రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ వైఫల్యం చెల్లింది. 6 గ్యారెంటీలు కావచ్చు, మిగతా పథకాలపైన బీఆర్ఎస్ ప్రశ్నిస్తే మాత్రమే ఇలాంటి చర్యలకు కాంగ్రెస్ పూనుకుంటుందనేది వాళ్ళు చేస్తున్న ఆరోపణలు. వాళ్ళు ఆరోపణలు చేస్తారు. వాళ్ళ ఉనికి కోసం పార్లమెంట్లో 0 సీట్లు వచ్చిన తర్వాత అసహనంగా ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు, చూస్తూ ఉన్నాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ప్రజల ఆకాంక్ష కొరకు తెలంగాణ కోసం ఒట్లాడినాం. ఆ సందర్భంలో జరిగిన పరిణామాలన్నీ తెలుసు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇది కాస్మోపాలిటన్, అందరూ కలిసి అన్ని రాష్ట్రాల వాళ్ళు వేరే రాష్ట్రాల వాళ్ళు ఎవరైనా ఇక్కడ స్వేచ్ఛగా జీవించే విధమైనటువంటి విధానం అవకాశం ప్రభుత్వం కలిగిస్తుంది. అటువంటి సందర్భంలో ఆంధ్ర ఇది అది అని మాట్లాడుతూ ఉంటుంటే ఇది చాలా అసహ్యకంగా ఉంటుంది. కాబట్టి కఠినంగా వ్యవహారం చేస్తారు, బరాబరుగా రెస్పాండ్ అవుతారు. ప్లస్ ఎవరైనా ఇంకొక మాట కూడా ఎవరిని దాడి చేయడమో, వాళ్ళ ఇంటికి జెండా ఎగరేస్తానడమో, వాళ్ళ చీడ దాడి చేయడమో ఇటువంటివి కూడా మంచిది కాదు. రాజకీయ విమర్శలు చేసుకోవాలి, రాజకీయంగా పరోక్షమైన నిరసనలు చెప్పే హక్కుంటుంది కావచ్చు, ఇళ్లపైన దాడి కావచ్చు, ఇళ్లపైన జెండాలు ఎగరేస్తామని పోయి చెప్పడం కావచ్చు, లేదా ఆంధ్ర ఇట్లా రకమైనటువంటి వ్యవహారం చేయడం అటువంటిది కావచ్చు, ఇది మంచిది కాదు. అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కండువ కప్పుకున్న ఆర్కేపూడి గాంధీ మాత్రమే ఇలాంటి కార్యక్రమం చేస్తున్నారు, ఇంటిపైకి దాడులు చేస్తున్నారు అని చెప్పేసి కూడా పాడి కౌశిక్ రెడ్డి ఆరోపిస్తున్నాడు. సరే, ఎవరి ఆరోపణ ఎట్లున్నా ఫస్ట్ జెండా ఎగరేస్తామని రెచ్చగొట్టి ఇంటికాడికి పోతామంటే ఎవరు ఉంటారు? అడుగు అది కూడా తప్పే, ఇది కూడా తప్పే అని చెప్తున్నాను. దానిలో మొహమాట ఏమన్నది? ఎవరి ఇండ్ల మీద ఎవరు దాడి చేసుకోవడం, ఎవరి ఇంటి మీద వాళ్ళు వేరే కాడ పోయి జెండా ఎగరేయడం అట్లాంటివన్నీ అన్నీ కాదు. రాజకీయ విమర్శలు చేయండి, చట్టరీత్యా కొట్లాడండి, ఇంకా అన్ని రకాలుగా మీకు అవకాశాలున్నాయి. అంతే తప్ప కానీ చట్టం చేతిలోకి తీసుకునే విధంగా వ్యవహారం చేస్తే ఎవరికైనా తప్పకుండా కఠినంగా వ్యవహారం చేస్తుంది ప్రభుత్వం. చివరిగా సెప్టెంబర్ 15 రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా నిర్వహించబోతుంది? హైదరాబాద్లో అదే రోజు కూడా నిమజ్జన కార్యక్రమం ఉంది, ముఖ్యమంత్రి జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఉంది. ఎలా ఉండబోతుంది? అంత ప్రశాంతంగా ప్రజలు సహకరిస్తారు. శాంతిని కోరుకునే వాళ్ళు, ప్రజాస్వామ్యాన్ని కోరుకునే వాళ్ళు తప్పకుండా ఎవరైనా రాజకీయంగా అస్థిరపరచాలనేటువంటి వాళ్ళ పట్ల పోలీసులు ఇప్పటికే అప్రమత్తంగా ఉన్నారు. ఏ ఇబ్బంది కాదు, ప్రజలు ప్రశాంతంగా పండుగలు జరుపుకోవాలని 17 సెప్టెంబర్ రోజు జరుపుకోవాలని కోరుకుంటా ఉన్నాం. ఇది రాష్ట్రంలో మాత్రం ఇక్కడ కూడా శాంతి భద్రతలకు ఇబ్బందులు కలవు. హైదరాబాద్లో కూడా శాంతి భద్రతల విషయంలో మాత్రం ఇప్పటివరకు పోలీసులందరూ కూడా అలర్ట్గా ఉన్నారు. ఒక పార్టీకి సంబంధించిన నేతలు మాత్రం ఇంకో పార్టీ ఇంట్లోపైకి వెళ్ళి జెండాలు ఎగరవేయడం కావచ్చు, జెండాలు రెచ్చగొట్టడం కావచ్చు, వాళ్ళ ఇంటికి వస్తామని చెప్పేసి కూడా ఆరోపణలు చేయడం మాత్రం రాష్ట్రంలో మాత్రం ఇలాంటి మాత్రం మంచి పరిణామం కాదు అని చెప్పేసి కూడా ఇప్పటివరకే మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. కెమెరామెన్ శ్రీకాంత్తో ప్రవీణ్, టీవీ, హైదరాబాద్.